మహాగణుడు అయినటువంటి మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పవిత్రమైనటువంటి పాదములకు వందనాలైనా ఈ ఉదయకాలమున ప్రభువా నా తండ్రి, మీ పాద సన్నిధికి చేరి ఈ రీతిగా నా ప్రభువా నాయన మీ వాక్యాన్ని ధ్యానించుకోవడానికి మాకు నా తండ్రి ఇచ్చినటువంటి యొక్క ధన్యతను బట్టి ప్రభు మీకు వందనాలు, స్తుతి, స్తోత్రములు. వినుచున్న వారందరికీ కూడాను ప్రభు నాయన వినే మనస్సు, గ్రహించే హృదయమును కలుగు చేయమని ప్రార్థిస్తున్నాం. దేవునికి స్తోత్రం, వందనాలు. ప్రైజ్ ది లార్డ్. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాలమున దేవుని వాక్యాన్ని మనము ధ్యానం చేసుకుందాం. యోహాను సువార్త 1వ అధ్యాయము 12వ వచనం మనము చూసినట్లయితే, తన్ను ఎందరు అంగీకరించురో వారందరికీ అనగా దేవుని నామమందు విశ్వాసముంచిన వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారము అనుగ్రహించెను. దేవునికి స్తోత్రం. వారు దేవుని వలన పుట్టిన వారే కానీ రక్తము వలనైనను, శరీరేచ్ఛల వలనైనను, మనసేచ్ఛల వలనైనను పుట్టిన వారు కారు. దేవునికి మహిమ కలుగును గాక. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుడు చెప్తున్నటువంటి ఆ యొక్క లేఖనాల సారముగా మనం చూసినట్లయితే ఆయన అంటూ ఉన్నాడు, ఎందరైతే దేవుని వాక్యమును అంగీకరిస్తారో వారందరూ కూడా దేవుని పిల్లలు అవడానికి దేవుడు అధికారం అనుగ్రహించాడు. అయితే దేవుడు మరి చాలా వరకు కూడా మరి ప్రతి ఒక్కరిని కూడా దేవుడు చూస్తూ ఉన్నాడు. ప్రతి ఒక్కరిని ఆయన పరిశీలన చేస్తూ ఉన్నాడు. దేవుడు అంటున్నాడు, మీరు నన్ను పూర్ణ మనస్సుతోనూ, పూర్ణ ఆత్మతోనూ, పూర్ణ భయముతో, పూర్ణ భక్తితో ప్రభు అయినటువంటి దేవుని ప్రేమింపవలనని చెప్పేసి ఆయన చెప్తా ఉన్నాడు. పైకి భక్తి గలవారి వలె ఉంటూ దాని శక్తిని ఆశ్రయించలేనటువంటి వారిగా మీరు ఉంటే నాకు నచ్చదు. కానీ ఇదిగో నా యందు విశ్వాసం ఉంచి నా వాక్యమును అంగీకరించి మీ హృదయములో నా వాక్యమును భద్రము చేసుకున్నట్లయితే మీరు నా పిల్లలు అవ్వడానికి అధికారము అనుగ్రహించారని చెప్పేసి ప్రభు చెప్తా ఉన్నాడు. ఇప్పుడు ఈ యొక్క మరి లేఖనానుసారముగా మనం చూసినట్లయితే దేవుడు పై భక్తి వారిని చూసే దేవుడు కాదు. ఆయన హృదయపూర్వకముగా ఆయన యొక్క వాక్యాన్ని మనము ప్రేమించు వారముగా ఉండాలి. ఆయన ప్రేమించకపోతే మనము ఆయన వారసులము, ఆయన బిడ్డలము కాలేము. ఎందుకంటే దేవుణ్ణి ప్రేమించేటువంటి మనస్సు మనకి ఉండాలి. అది ఎప్పటి వరకు? దేవుడు ఆయన చెప్తా ఉన్నాడు, నీ బ్రతుకు దినాలన్నీ కూడా ముదిము వచ్చు వరకు కూడా నేను నిన్ను ఎత్తుకుంటానని ప్రభు మనతో సెలవిచ్చి ఉన్నాడు. కనుక మనము కూడా ముదిము వచ్చే వరకు కూడా దేవుడు పిలిచేంత వరకు మనం దేవునికి నమ్మకస్తులుగా ఉండాలని ప్రభు మనకి సెలవిస్తూ ఉన్నాడు. దేశములో నమ్మకమైన వారిని దేవుడు పరిశీలన చేస్తూ ఉన్నాడు, వెతుకుతూ ఉన్నాడు. కారణం ఏమిటి అంటే ఆయనకి నమ్మకస్తులైనటువంటి వారు దొరకటం లేదు. ఈ లోకంలో చూస్తే ప్రతి ఒక్కరు కూడా తన యొక్క స్వలాభం కొరకు మరి దేవునిని వ్యర్థముగా మరి ఆరాధించేటువంటి విధానాలు కనబడతా ఉన్నాయి. కనుక మత్తయి సువార్త 15వ అధ్యాయము మరి 9వ వచనం మనం చూసినట్లయితే అక్కడ ఒక మాట కనపడతా ఉంది. ఈ ప్రజలు తమ పెదవులతో నన్ను గణపరుచుదురు గాని వారి హృదయము నాకు దూరముగా ఉన్నది అని చెప్పేసి అంటున్నాడు. ఈ ప్రజలు తమ పెదవులతో నన్ను గణపరుస్తూ ఉంటారు, కానీ వారి హృదయం మాత్రం నాకు దూరముగా ఉన్నదని చెప్పేసి ఆయన చెప్తా ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియ దేవుని బిడ్డలారా, మనము దేవునికి సమీపస్తులుగా ఉండాలి అంటే ఆయన స్వభావం మనలో ఉన్నప్పుడు ఆయన మన దగ్గరికి రావటానికి అవకాశం ఉంటుంది. ప్రభు చెప్తా ఉన్నాడు, ఎవరైతే నా స్వరము విని తన హృదయం అనే తలుపు తీస్తారో వారిలోనికి నేను వస్తానని చెప్పేసి ప్రభు సెలవిస్తా ఉన్నాడు. మరి సెలవిచ్చినటువంటి ఆయన తలుపు వద్ద నిలబడి ఆయన మన కొరకు
వేచి ఉండాల్సినంత అవసరము లేదు. మనము మట్టి దేహమును ధరించుకున్నటువంటి మనుషులం. మనము మట్టి నుంచి వచ్చిన వారం కనుక మట్టిలోనే కలిసిపోతాం. కానీ అయితే ఇలాంటి మట్టిలో దేవుని యొక్క మహిమ కలిగినటువంటి జీవం కలిగిన ఆత్మ, జీవం కలిగినటువంటి దేవుని యొక్క ఊపిరి మనలో ఉన్నది గనక అందుకని చెప్పేసి ఆయన మన కొరకు ఆయన వస్తా ఉన్నాడు. తలుపు వద్ద ఉండి ఆయన పిలుస్తూ ఉన్నాడు. ఎవరైతే తమ తలుపు, హృదయమనే తలుపు తీస్తారో వారి యొద్దకు నేను వస్తానని చెప్పేసి వారిలోనికి నేను వస్తానని ప్రభు సెలవిస్తా ఉన్నాడు. అందుకని ఇక్కడ అంటున్నాడు, ఈ ప్రజలు తమ పెదవులతో నన్ను గణపరుతురు గాని వారి హృదయము నాకు దూరముగా ఉన్నది. మనుషులు కల్పించిన పద్ధతులను దైవోపదేశములని బోధించుచు వారు నన్ను వ్యర్థముగా ఆరాధించుచున్నారు. వ్యర్థమైనటువంటి ఆరాధన. మనము అయ్యా ఇదిగో నీ నామం పేరట మేము ప్రవచించామని, గొప్ప కార్యాలు చేసామని, అద్భుతాలు చేసామని, ఇదిగో నేను ప్రార్థన చేస్తే స్వస్థత కలిగిందని చెప్పేసి నీకు నువ్వు చెప్పుకుంటావే, కానీ అది దేవుడు యాక్సెప్ట్ చేస్తున్నాడా లేదా అనేటువంటి ఆలోచన కలిగి ఉండాలి. ఇదిగో నేను ప్రార్థిస్తున్నాను అయ్యా, నా ప్రార్థన నీ సన్నిధికి చేరిందా లేదా అనే గ్రహింపు మనకి ఎలా కలుగుతుంది? దేవుడు మనకి స్వరమిచ్చి ఆయన మాట్లాడుతూ ఉంటాడు. ఆయన వాక్యానుసారముగా మాట్లాడుతూ ఉంటాడు. ఆయన దర్శనాలతో మాట్లాడుతూ ఉంటాడు. అందుకని చెప్పేసి ఏలియా గారు ప్రార్థన చేసేటప్పుడు వర్షము పడాలని చెప్పేసి ఆయన కొండ మీదకి వెళ్ళి ఆయన ప్రార్థన చేస్తూ ఉంటే ఒక్కసారి ప్రార్థన చేశాడు. అయితే దేవుడు ఆలకించలేదని చెప్పేసి అనుకుని ఆయన బాధపడలేదు. కానీ ఆయన అనేక సార్లు అనగా 7 మారులు ఆయన సంపూర్తిగా ఆయన ప్రార్థన చేసి దేవుని యొక్క ఉన్నతమైనటువంటి శిఖరాన్ని అందుకోవటానికి ఆ యొక్క ఏలియా గారు ఎంతగా ఆయన ప్రయాసపడ్డాడో, ఎంతగా ఆయన ప్రార్థన చేసి, ఎంతగా ఆయన ప్రార్థనలో ఆయన్ని దేవుణ్ణి సన్నిధి నేను అనుభవించాలని చెప్పేసి ఆ యొక్క ఏలియా గారు ఎంతగా ఆయన ఆశపడ్డాడో, ఆశ కలిగిన ప్రాణాన్ని దేవుడు తృప్తిపరిచేటువంటి మన పరమ తండ్రి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా.